గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూసుకుంటాం, అండ్ ఎలాంటి సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ శశాంత్ ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే ఐయుఐకి చాలా మంది వెళ్తున్నారు కదా డాక్టర్. సో అసలు ఐయుఐ అంటే ఏంటి అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఎవరికి రిఫర్ చేస్తారు ఐయుఐ? ఎస్, సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఇప్పుడు WHO అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజింగ్ బాడీ ఉంది. సో దే ఆర్ అంటే స్పర్మ్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి సచ్ యాజ్ కౌంట్స్, అంటే ఏ కణాలది కౌంట్ ఎన్ని ఉన్నాయి, పర్ ml ఎన్ని ఉన్నాయి, వాల్యూమ్ ఆఫ్ స్పర్మ్ అది ఇంపార్టెంట్. సో 1.5 to 2 ml వాల్యూమ్ ఆఫ్ స్పర్మ్ ఉండాలి. దానిది కలర్, దానిది అసిడిటీ ఆర్ ఆల్కలైనిటీ ఎంత ఉంది, దెన్ దీంట్లో కణాలు ఎన్ని ఉన్నాయి, సెమైనల్ ఫ్లూయిడ్లో ఒక mlకి మినిమం 15 మిలియన్ ఉండాలి ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సపోజ్ 15 మిలియన్ కాకుండా దానికి తక్కువ కౌంట్స్ ఉంటే సే 6, 8, 9 మిలియన్ ఒక mlకి, దెన్ అట్లాంటి పేషెంట్స్కి మనం ఆలిగోస్పర్మియా అని క్లాసిఫై చేసుకుంటాం. సో కౌంట్స్ కూడా తక్కువ ఉండొచ్చు. ఆర్ సమ్టైమ్స్ మోటిలిటీ అంటే ఇది స్పర్మ్స్ది ఒక స్విమ్మింగ్ మూవ్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ మోటిలిటీ. ఈ స్పర్మ్స్ బేసికలీ కింద ఈ వజైనా నుంచి సర్విక్స్లో ఎంట్రీ చేసుకున్నాక కెపాసిటేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ స్పర్మ్స్కి ఇట్లా యాక్టివ్ లైఫ్ దొరుకుతుంది. ఆ కెపాసిటేషన్ అయినాక ఇట్ హ్యాస్ టు గో యూట్రస్లో వెళ్ళినాక స్విమ్మింగ్ చేసుకొని ఇట్ హ్యాస్ టు రీచ్ ద ట్యూబ్స్. సో దానికి మోటిలిటీ, ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో మోటిలిటీ అనేది స్పర్మ్స్ది అట్లీస్ట్ 40% ఉండాలి ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. దెన్ థర్డ్ పాయింట్ ఇస్ మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్కి కొన్ని పార్ట్స్ ఉంటాయి బేసిక్లీ, హెడ్, నెక్, టేల్ అనేది. సో దీంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే టేల్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ అ సీలియరీ ప్రాబ్లమ్స్, కొన్ని జెనెటిక్ డిజీజెస్లో టేల్ యాబ్సెంట్ ఉంటుంది. కొన్ని స్పర్మ్స్కి 2 heads ఉంటాయి, బైఫిడ్ హెడ్ అని అంటారు దానికి. సో ఇట్లాంటి అబ్నార్మల్ స్పర్మ్స్ షేప్ ఉంటే దానికి కూడా వీ కెన్ క్లాసిఫై యాజ్ difficult to conceive pregnancy naturally. Too many abnormal ఉంటాయి. అంటే నార్మల్ మార్ఫాలజీ ది స్పర్మ్ షుడ్ బి అట్లీస్ట్ 3 to 4% in the entire. This is a small figure but at least అంతా ఉండాలి, 3 to 4% of normal morphology of sperms. సో ఇట్లాంటి సెమైనల్ మేల్ ఫ్యాక్టర్స్ ఉంటే దెన్ వీ అడ్వైజ్ దోస్ పేషెంట్స్ టు గో ఫర్ ఐయుఐ అనేది. అండ్ సెకండ్ ఈజ్ ఇప్పుడు సర్వైకల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. సర్వైకల్ ఫ్యాక్టర్ అంటే గర్భాశయంది మౌత్ ఉంటుంది, ముక్, దానికి సర్విక్స్ అంటారు, ఎంట్రన్స్. సో ఆ ఎంట్రన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే స్టెనోసిస్ అయి ఉంటే, ఫైబ్రోసిస్ అయి ఉంటే, ముందు ఎప్పుడైనా ప్రీవియస్లీ డెలివరీలో సర్విక్స్ స్టేర్ ఉంటే ఆ జాగా నేరోగా అయిపోతాయి. దాంట్లో కూడా గ్లాండ్స్ ఉంటాయి, ఎండోమెట్రియం గ్లాండ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా పాలిప్స్ ఉంటే సర్వైకల్ కాజెస్ అని అంటాయి. దెన్ థర్డ్ ఈజ్ ఇమ్యూనాలజికల్ కాజెస్. దాంట్లో ఎట్లా ఉంటుంది, యాంటీబాడీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని మన రక్తంలో బాడీస్ అని ఉంటాయి. సో ఏముంటాయంటే స్పర్మ్ ఈజ్ యాంటీజెనిక్, దానికి ఒక యాంటీజెన్ అనేది ఇట్ హ్యాస్ దట్ కాంపోనెంట్. సో ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇండ్యూసింగ్ యాంటీబాడీ రెస్పాన్స్. అంటే ఇప్పుడు స్పర్మ్కి అటాక్ చేసేది యాంటీబాడీస్ ఏమైనా సర్విక్స్లో ఉంటే ఆర్ ఇన్ ద వైఫ్స్ సెమెన్, ఇన్ ద వైఫ్స్ బ్లడ్ అట్లా ఏమైనా ఉంటే, సో దీస్ ఆటో ఇమ్యూన్ కాజ్ ఆఫ్ ఫర్టిలిటీ అనేది చెప్తారు. సో అట్లాంటి కేసెస్లో కూడా వీ డూ ఐయుఐ. కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్ అంటే మేల్ ఫీమేల్లో అంతా ట్రై చేసుకున్నాక న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసుకున్నాం, మెడిసిన్స్ తోటి ట్రై చేసుకున్నాం, కానీ కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే దెన్ వీ అడ్వైజ్ దోస్ పేషెంట్స్ టు గో ఫర్ ఐయుఐ. ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, ఇట్ ఈస్ వెరీ పెయిన్లెస్ అండ్ కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని మందులు ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఎగ్స్ కరెక్ట్ సైజ్గా వచ్చినాక ఒక ఇంజెక్షన్ ట్రిగర్ ఇస్తారు. ఎగ్ రప్చర్ అయినాక ఒక 36 hours తర్వాత ఈ స్పర్మ్ సెమైనల్ ఫ్లూయిడ్కి వాష్ చేసి మంచి మోటైల్ స్పర్మ్స్ ఆఫ్ అ గుడ్ నంబర్ ప్రీ వాష్ పోస్ట్ వాష్ శాంపుల్ చూసుకున్నాక గర్భాశయం లోపల వేస్తారు. సో బై దిస్ ఒక్క ఐయుఐ సైకిల్లో సక్సెస్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఐయుఐ చేసుకుంటే నెవర్ యూ షుడ్ సీ ఒక సైకిల్ అరే అయింది ఫెయిల్ అయిపోయింది అట్లా ఉండదు. మినిమం 3 cycles ఆఫ్ ఐయుఐ చేస్తేనే కన్కామిటెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 40% ఓవర్ 3 cycles. మ్యాక్సిమం ఎంత చేసుకుంటారంటే 4 to 6 cycles ఆఫ్ ఐయుఐ. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. చెప్పండి రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి మేడం. ఇట్లా మా వైఫ్కు ఆల్రెడీ మేము 2 సార్లు చేయించినామండి ఐయుఐ. అవునండి. ఓకే.
2 సార్లు నాకు 25 కౌంట్ ఉందండి. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. 2 సార్లు వేస్తే 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఓకే. అవునండి. ప్రాబ్లమ్ అయితే అర్థం కావడం లేదండి. రైట్. సో నేను ఇప్పుడే అదే చెప్తున్నా సార్. సో ఐయుఐలో టోటల్ సక్సెస్ చూసుకోవాలి. ఎప్పుడు ఒక్క సైకిల్ 2 సైకిల్ చూసుకోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుఐ చేసే ముందు మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ట్యూబ్స్ షుడ్ బి నార్మల్. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ అట్లీస్ట్ 1 ఫెలోపియన్ ట్యూబ్. నార్మల్ అంటే లోపల నుంచి దాని ఎంట్రన్స్ పాయింట్ కూడా నార్మల్ ఉండాలి, దానికి ఆస్టియా అంటారు. అండ్ ఫుల్ లెంత్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్లో ఏం బ్లాకేజెస్ ఏం ఉండొద్దు. బ్లాకేజ్ ఎందుకు వస్తుందంటే సమ్ టైమ్స్ మేబీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సమ్ అదర్ కాజ్ దెర్ క్యాన్ బి ట్యూబల్ బ్లాకేజ్. సో అట్లీస్ట్ 2 or 1 ట్యూబ్ షుడ్ బి ఓపెన్. అండ్ దెన్ ఇది గర్భాశయం అనేది గర్భాశయం షుడ్ బి రిలేటివ్లీ నార్మల్. సో ఇవి అన్నీ ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఐయుఐ. ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండొద్దు, యాక్టివ్ ఇన్ఫెక్షన్. సో స్పర్మ్ కౌంట్స్ మీరు అంటున్నారు 25 million ఉంది per ml. దట్ ఈస్ అ గుడ్ కౌంట్ ఫర్ ఐయుఐ. మోటిలిటీ మార్ఫాలజీ అంతా బాగా ఉంటే ఇంకా 2 సైకిల్స్ మీరు ట్రై చేయండి. ఏజ్ ఆఫ్ మదర్ ఇస్ ఆల్సో, ఏజ్ ఆఫ్ వైఫ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్నాక లెటస్ సి హిస్ట్రోస్కోపీ కూడా ఇంపార్టెంట్. యూట్రస్ గర్భాశయంది ట్యూబ్స్ది స్టడీ మంచిగా అయిందా, హార్మోన్స్ ఎట్లా ఉంది, గుడ్డు సరిగా రిలీజ్ అవుతుందా, ఈజ్ దర్ ఓవ్యులేషన్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. లోపల ఇది గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనేది లైనింగ్ ఉంటుంది, పొర ఉంటుంది. సో దాని థిక్నెస్ మినిమం ఐయుఐ సక్సెస్కి 0.8 ఉంటే బాగా ఉంటుంది. బ్లడ్ సప్లై మంచిగా ఉండాలి. ఇవి అన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటేనే ఐయుఐ సక్సెస్ ఇంక్రీజ్డ్ ఉంటుంది. ఓకే డాక్టర్, యూజువల్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తే ఎవరైనా ఎక్కువ ఫీమేల్స్ని బ్లేమ్ చేస్తారు కదా. సో నిజంగానే ఫీమేల్స్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా, రీజన్స్ కానీ కాజెస్ కానీ ఇన్ఫర్టిలిటీకి, లేకపోతే మేల్స్లో ఎక్కువ ఉంటుందా, ఈక్వల్గా ఉంటుందా? ఎస్. సో ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్. ఫీమేల్ ఫ్యాక్టర్లో 40% ఆర్ క్లాసిఫైడ్. అంటే 40% ఆఫ్ అన్ని ఇన్ఫర్టిలిటీ can be attributed to female, only 40%. Male factor is around almost equal, 35% male factor infertility undi ee rose as of present day. That is the incidence. And then iddarki edo oka sub fertility factor, maybe some uterus problem along with sperm counts poor unnai, or maybe sariga ovulation avatledu, or eggs takko unnai. So మేల్లో కూడా ఫీమేల్లో కూడా మిక్స్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీస్ అరౌండ్ 15%. అండ్ దెన్ కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటాయి. 20% ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీస్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్. దాన్ని అన్నీ నార్మల్ ఉంటే కూడా ఏదో ఒక కారణంతో ప్రెగ్నెన్సీ రావట్లేదు, దానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ అని అంటారు. ఓకే, కాల్. హలో హలో హలో, చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మాకు 5 years మ్యారేజ్ అయ్యి ఓకే కావడం లేదు. ఓకే, 5 years అయింది మ్యారేజ్ అయ్యి. అవునండి. ఓకే, మీరేమైనా టెస్ట్ చేసుకున్నారా హాస్పిటల్లో? చేయించలే, ఇంకా చేయలే. ఓకే. సో మ్యారేజ్ అయ్యి 5 years అయింది. సపోజ్ మీరు 5 years నుంచి రెగ్యులర్లీ వితౌట్ ఎనీ కాండమ్ ఆర్ ఎనీ ప్రొటెక్షన్ మీరు హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. దానికి ఇవాల్యుయేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ హార్మోనల్ స్టడీ చేసుకోవాలి మీది. ఇంకా హస్బెండ్ది ఒక సింపుల్ సిమెన్ అనాలిసిస్ చేసుకోవాలి. సిమెన్ అనాలిసిస్లో పారామీటర్స్ నార్మల్ ఉంటే మేల్ ఫ్యాక్టర్ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి మనం. దెన్ ఫీమేల్లో అయితే వీ హ్యావ్ టు గో స్టెప్ వైజ్. అంటే అండాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎగ్స్ సరిగా రిలీజ్ అవుతున్నాయి, అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఆ నెలసరి 2వ రోజుకి చూసుకుంటారు, స్కానింగ్లో చూసుకుంటారు. దెన్ దాంట్లో తక్కువ ఎగ్స్ ఏమైనా కనిపిస్తే వీ హ్యావ్ టు డూ వన్ బ్లడ్ టెస్ట్ నోన్ యాజ్ యాంటీ ముల్లెరియన్ హార్మోన్ యాసే. సో AMH లెవెల్స్ చూసుకుంటారు. దెన్ నెక్స్ట్ సపోజ్ ఓవరీస్ నార్మల్ ఉంటే దెన్ ట్యూబ్స్ చూసుకోవాలి. ట్యూబ్స్ ఎట్లా చూసుకుంటారు అంటే ఒక ఎక్స్రే అనేది HSG హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఉంటుంది. దాంట్లో డై వేసి చూస్తారు ఎక్స్రేలో 2 సైడ్ ట్యూబ్ నుంచి పోతుందా లేదా అని. అది ఒక టెస్ట్ ఉంది. సెకండ్లీ అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందని ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ కింద దే విల్ పుష్ 1 saline, అది కూడా ట్యూబ్ టెస్ట్ చూసుకుంటారు. అండ్ థర్డ్ ఈజ్ అవి అన్ని యూట్రస్ ఇవాల్యుయేషన్ అవి అన్నీ చేసుకున్నాక మీ హార్మోన్స్, మీ షుగర్, మీ థైరాయిడ్ లెవెల్స్ ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకుంటే ఏదో ఒక కాజ్ దొరుకుతుంది ఇన్ఫర్టిలిటీ. ఓకే, కాల్. హలో హలో హలో, చెప్పండి హసీనా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సురేష్ నా పేరు. సురేషా? చెప్పండి.
సార్ నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది సార్. ఓకే. నాకు వచ్చేసి యూట్రస్ వచ్చేసి డైడల్ ఫేస్ ఉందని చెప్పారు. ఓకే. ఇప్పుడు నాకు 2nd month క్యారింగ్ సార్, లెఫ్ట్ సైడ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. 2nd month ఆఫ్ ప్రెగ్నెన్సీ మీరు. సో లెఫ్ట్ సైడ్ వచ్చిందంట. ఓకే. లెఫ్ట్ సైడ్ లో ప్రెగ్నెన్సీ ఉందని చెప్పారు. ఓకే. దానికి మళ్ళీ ప్రీటర్మ్ డెలివరీ అని అంటున్నారు సార్, మరి అట్లా అది ఎట్లా? సో మీరు చెప్పేది ఇది డైడెల్ఫేస్ యూట్రస్ అంటే ఏంటిది అంటే ఇట్ మీన్స్ దట్ మీ బాడీలో ఒక్క కాదు 2 యూట్రస్ ఉన్నాయి. సో దీస్ యూట్రస్ క్యాన్ బి స్లైట్లీ స్మాలర్ యాజ్ కంపేర్ టు ఒక సింగిల్ యూట్రస్. 2 యూట్రస్ డైడెల్ఫేస్ ఎప్పుడు చెప్తారు? 2 యూట్రస్ ఉన్నాయి, 2 సర్విక్స్ ఉన్నాయి అండ్ ఇట్ క్యాన్ బి 1 అటాచ్ టు 1 వజైనా. ఇది ఇట్లా 2 ఎట్లా వచ్చినాయి అంటే బై బర్త్ ఇది ములేరియన్ డక్ట్స్ అనేది ఉంటాయి, 2 ఉంటాయి. సో ఈ ములేరియన్ డక్ట్స్ వెన్ ఎంబ్రియాలజికలీ ఇన్ యూట్రో మీరు ప్రెగ్నెంట్ అంటే మీ మదర్ ప్రెగ్నెంట్ ఉంటే మీతోటి, సో ద ములేరియన్ డక్ట్స్ మధ్యలో వచ్చి ఫస్ట్ దే విల్ ఫ్యూజ్, అది యూట్రస్ అవుతుంది, మధ్యలోది డిజాల్వ్ అవ్వాలి. అది అవ్వలేకపోతే ఆర్ ఫ్యూజన్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే అవి 2 ఉంటాయి. ములేరియన్ డక్ట్స్ విల్ బీ రిమైనింగ్ 2, అది సింగిల్ కావు, అందుకే 2 యూట్రస్ వచ్చేస్తాయి. సో ఈ 2 యూట్రస్లో ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయిపోయారు, దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ములేరియన్ అబ్నార్మాలిటీస్లో ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే కొన్ని యూట్రసెస్ దే ఆర్ హ్యావింగ్ వీక్ మస్క్యులర్ వాల్ అనేది, ది మసల్ వాల్ ఈజ్ నాట్ వెరీ గుడ్. సో ఆర్ సమ్టైమ్స్ సర్విక్స్ అనేది ముక్ ఆఫ్ ద యూట్రస్ అది చాలా గట్టిగా ఉండదు, తొందరగా డైలేట్ అయిపోతుంది. సమ్టైమ్స్ యూ కాంట్ ఆల్వేస్ సే. సో ఇన్సిడెన్స్ స్టడీస్ అన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ చూస్తే ఈ డైడెల్ఫేస్ యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఇట్ క్యాన్ ప్రొసీడ్ టు ఫుల్ టర్మ్ ఆల్సో 9 months. కానీ ఇఫ్ యూ కంపేర్ టు అవర్ నార్మల్ యూట్రస్, డైడెల్ఫేస్ యూట్రస్లో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్ మిస్క్యారేజెస్, కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్ అ ప్రీటర్మ్ డెలివరీ, అంటే 7-8 monthsలో డెలివరీ అవ్వచ్చు. అండ్ ఫర్ దాట్ వీ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్, కానీ ప్రివెంటివ్ అయితే ఏం లేదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ యువర్ డాక్టర్ షుడ్ డూ సమ్ మెథడ్స్ సచ్ యాజ్ మేబీ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ చేయవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు, ఆర్ ఒక మీకు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ట్రై చేసుకోవచ్చు. మన చేతిలో ఏమేమి ఉంది, వీ క్యాన్ ఆల్ ట్రై ఇట్ అండ్ ట్రై టు మేక్ దిస్ ప్రెగ్నెన్సీ యాజ్ ఫుల్ టర్మ్ యాజ్ పాసిబుల్. నేను పర్సనలీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ సీన్ మెనీ డైడెల్ఫీస్ 9 months వరకు ప్రెగ్నెన్సీ పోయింది. అండ్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ డైడెల్ఫీస్ 2 side యూట్రస్లో ఒక్కొక్క బేబీ ఒక్కొక్క యూట్రస్లో వచ్చింది. సో దట్ ఆల్సో హ్యాస్ బిన్ డన్. డోంట్ వరీ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి అనుష గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది సార్. ఓకే. మా హస్బెండ్కి వచ్చి స్పర్మ్ కౌంట్ 9% ఉందండి. 9% స్పర్మ్ కౌంట్ 9% ఉండదు, మిలియన్స్ లో 9 million. ఓకే ఓకే. అయితే సార్ డాక్టర్ ఏమన్నారంటే IUI చేయించుకోండి అన్నారు. కరెక్ట్. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఓకే. సో IUI అనేది దట్ ఈస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్. 9 million స్పర్మ్ కౌంట్కి IUI కరెక్ట్. ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దానికి. మీకు కొన్ని మందులు ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది కూడా చూసుకోవాలి. IUI చేసే ముందు ఫస్ట్ వైఫ్ది అన్ని పారామీటర్స్ చూసుకోవాలి. ట్యూబ్స్, యూట్రస్ అంతా నార్మల్ ఉందా, ఒక బేస్ లైన్ స్కానింగ్, మీ హార్మోన్స్ అన్నీ చూసుకుంటారు. మీకు ఈ నెలసరి రెగ్యులర్ వస్తుంది, లోపల లైనింగ్ మంచిగా ఉంటే దెన్ దే కెన్ ప్రొసీడ్ ఫర్ IUI ప్రొసీజర్. IUI ప్రొసీజర్లో సిమెన్ ఆ రోజే తీసుకుంటారు. అంటే ఫస్ట్ మీకు మందులు ఇస్తారు. నెలసరి 2వ రోజు నుంచి 6వ రోజు వరకు 5 రోజులు మందులు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి గుడ్లు మంచిగా పెరిగినాక ట్రిగర్ ఇస్తారు HCG అనేది. దాని తర్వాత 36 hours అంటే ఆల్మోస్ట్ 1.5 day తర్వాత మీకు పిలుస్తారు IUI కోసం. సో ఆ టైంకి హస్బెండ్ వచ్చి శాంపిల్ ఇవ్వాలి. శాంపిల్ వాషింగ్ చేసినాక సింపుల్ అవి గుడ్ స్పర్మ్స్, హెల్దీ స్పర్మ్స్కి ఒక చిన్న క్యాన్యులాలో లోడ్ చేసి స్కాన్ గైడెన్స్లో గర్భాశయంలో పెడతారు. కొన్ని చిన్న వాల్యూమ్ ఉంటుంది, ఇది 0.3-0.4 ml ఆఫ్ సెమైనల్ ఫ్లూయిడ్, వాష్డ్ సెమైనల్ ఫ్లూయిడ్ వేస్తారు. దాంతో ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ కొంచెం టైమ్ ఆఫ్టర్ ద IUI యూ హ్యావ్ టు లై డౌన్, అంటే మీరు లేచి తిరగొద్దు ఫర్ ½ an hour. సో
ఆఫ్టర్ దట్ 2 వారం తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అప్పుడు చూసుకోవాలి పాజిటివ్ వచ్చిందా లేదా. ఎప్పుడు 3-4 సైకిల్స్ ఆఫ్ IUI మినిమం చేసుకుంటే బెటర్. అట్లా అనుకోవాలి ఒక సైకిల్ ఫెయిల్ అయింది అరే ఎట్లా అంటే అట్లా ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి జులేఖా గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం సార్తో మాట్లాడాలా? మాట్లాడండి. నాది అన్ని టెస్ట్లు అయిపోయాయి మేడం. నా ఏజ్ వచ్చేసి 31. ఓకే, మా హస్బెండ్ టెస్ట్ కూడా చేశారు, అది కూడా క్లియర్ గానే ఉంది. అయితే నాది AMH అనేది 1.08 ఉంది. అయితే మిగిలిన HSG టెస్ట్ చేశారు, అన్ని క్లియర్ గానే ఉన్నాయి. PCOD ఏం లేదు, థైరాయిడ్ ఏం లేదు. ఇలా AMH మాత్రం 1.08 ఉంది. మామూలుగా మెడిసిన్ తో అవుతుందా లేకపోతే IUIకి వెళ్ళాలా ఏంటి అనేది? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే AMH అంటే యాంటీ ముల్లెరిన్ హార్మోన్. ఇది ఎందుకు చేస్తారంటే ఇట్ ఈస్ అ ఇండైరెక్ట్ ఇండికేటర్ ఆఫ్ ఓవేరియన్ రిజర్వ్. ఓవరీ, మీ ఓవరీస్ అండాశయంలో గుడ్లు ఎన్ని ఉన్నాయి, మీ ఏజ్కి ఎంత ఉండాలి. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మీకు 1.08 వచ్చింది. సో మీ ఏజ్కి 31 ఇయర్స్కి ఇట్ షుడ్ నాట్ బీ 1.08, ఇట్ షుడ్ బీ సమ్వేర్ రఫ్లీ ఇన్ బిట్వీన్ మినిమమ్ అట్లీస్ట్ 2 to as much as 6 or 8. సో ఇప్పుడు 1.08 వచ్చేది, దాని మీనింగ్ ఏంటిదంటే పాసిబ్లీ మీ ఓవరీస్లో గుడ్లు కొంచెం తక్కువ అయిపోయినాయి. ఇది నౌ డేస్ వీఆర్ సీయింగ్ ఫ్రీక్వెంట్లీ. అండ్ సమ్టైమ్స్ 0.5, 0.4 దానికి డైరెక్ట్లీ వీ హ్యావ్ టు లేబుల్ యాజ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని. సో అట్లా ఇప్పుడు లేదు మీకు. సో ఇప్పుడు ఏం చూసుకోవాలి అంటే వీఆర్ హ్యావింగ్ అ లిమిటెడ్ టైమ్ ఫర్ యూ. సో మీ గుడ్లు ఎట్లా పెరుగుతున్నాయి, హౌ ఆర్ దే రెస్పాండింగ్ టు మెడిసిన్స్, హౌ ఆర్ దే రెస్పాండింగ్ టు ఇంజెక్షన్స్, అవి మనం చూసుకోవాలి. సపోజ్ రెస్పాన్స్ మంచిగా ఉంటే యూ క్యాన్ గో అహెడ్ విత్ IUI. బెటర్ టు స్టార్ట్ స్పీడ్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలిటీ. ఎందుకంటే ఇఫ్ యూఆర్ వెయిటింగ్ టూ లాంగ్ గ్యాప్ ఏమైనా ఇస్తే ఇంకా ఇవి గుడ్లు తగ్గిపోతే దెన్ దెర్ ఇస్ నో వే టు ఇంక్రీజ్ ఎగ్స్. ఎగ్స్ లిమిటెడ్ బై బర్త్ ఉంటాయి లేడీస్లో. దే ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ బై బర్త్. అట్ బర్త్ 20 lakhs ఎగ్స్ ఉంటాయి. every year of age it is keeping on coming down. Quality of egg can be improved, దానికి మందులు ఉంటాయి, కానీ ఎగ్ కౌంట్కి ఇంక్రీజ్ చేయలేము మనం, అందుకే కొంచెం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి భారతి గారు. అవునండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? నా ఏజ్ వచ్చేసి 27-28 ఉంటుందండి. అంటే 3-5 months లో అట్లా ప్రెగ్నెన్సీ పోతుంది, దాని గురించి మాట్లాడుతున్నాం అని చేశారు. ఓకే, 3-4 months లో ప్రెగ్నెన్సీ పోతుంది. ఎన్నిసార్లు పోయింది మీకు? 3-4 times అట్లానే అయిందండి. రైట్. సో దీనికి మనం రీకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం, RPL. ఎప్పుడైనా 2 or more ప్రెగ్నెన్సీస్ పోతే ఆ పేషెంట్కి బ్యాడ్ ఆబ్స్టెటిక్ హిస్టరీ అని ఒక లేబుల్ వస్తుంది. దానికి ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎవ్రీ టైం. ఒక గైనకాలజిస్ట్ దగ్గర మీరు వెళ్తే దే విల్ చెక్అవుట్ ఎందుకు అవుతుంది అది. సో ఫస్ట్ కామన్ కాజెస్, సిస్టమిక్ జనరల్ బాడీలో కాజెస్ ఏం చూసుకోవాలంటే థైరాయిడ్ ఎట్లా ఉంది, షుగర్ లెవెల్స్ ఎట్లా ఉంది, డయాబెటీస్ ఏమైనా ఉందా, అవి అన్నీ బేసిక్లీ మీరు చూసుకోవాలి. సెకండ్లీ రీకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఇప్పుడు 4 times మీరు అంటున్నారు. పాసిబ్లీ కాజ్ ఈజ్ జెనెటిక్. ఫస్ట్ కాజ్ అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉంది ఫీటస్లో. సో యాక్చువల్లీ ఆ అబార్టస్కి ఇది జెనెటిక్ అనాలిసిస్, క్రోమోజోమల్ అనాలిసిస్ చేసుకోవాలి. యాన్యూప్లాయిడీ అని ఉందా, బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్, ఇట్లాంటివి వాళ్ళు చెప్తారు. సో సపోజ్ జెనెటిక్ కాజెస్ రూల్ అవుట్ అయింది, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ జెనెటిక్ కాజెస్ ఏం లేవు, XY XX క్రోమోజోమ్స్ సరిగ్గా ఉన్నాయి. నెక్స్ట్ కాజెస్ గర్భాశయం రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ అంటే యూట్రస్ ది షేప్ సైజ్ ఎట్లా ఉంది, ఏమైనా సెప్టమ్ ఉందా, అది చూసుకోవాలి. థర్డ్ కాజ్ అంటే ఇన్ఫెక్షన్స్, ఏదైనా టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు, టాక్సోప్లాజ్మా, హెర్పీస్, సైటోమెగలో వైరస్, ఇవి అన్నీ ఏదో ఇన్ఫెక్షన్ అయి ఉందా, దానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ లేదు అంటే దెన్ ఎండోక్రైన్ కాజెస్. లాస్ట్లో ఇమ్యునాలజికల్ కాజెస్ అని ఉన్నాయి. న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేది కొన్ని బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో దీని యాక్టివిటీ ఎక్కువ ఉంటే ఎండోమెట్రియంలో ఇట్ ఈస్ ట్రయింగ్ టు రిజెక్ట్ ద ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అ ఫారెన్ యాంటిజెన్. సో ఈ ఫారెన్ యాంటిజెన్కి యాజ్ అ మదర్ యూ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్, మీ బాడీ అడాప్ట్ అవ్వాలి. అది సరిగ్గా ఇమ్యూనాలజికల్ లెవెల్లో అవ్వట్లేదంటే వాళ్ళకి కూడా కొంచెం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఫస్ట్ కాజ్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి పరశురామ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే,
సార్ డాక్టర్ గారు. ఎస్ చెప్పండి. సార్ ఇది నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి నియర్లీ 4 years అవుతుంది. ఇంకొక 3-4 months అవుతాయి. 4 years. అయితే మా మిస్సెస్ కి ఇప్పటి వరకు 4 times ప్రెగ్నెన్సీ వచ్చి 3rd month 4th month లో మిస్క్యారీ అవుతుంది. రైట్. అయితే బిఫోర్ ఏంటంటే హిస్టోస్కోపీ కూడా చేయించాము. బిఫోర్ హిస్టోస్కోపీ 3 times అయింది. ఇట్లా 2nd month అయిపోయి 3rd month పడడం, మిస్క్యారీ అయిపోవడం, హార్ట్ బీట్ లేకుండా. అది ఇక్కడ హైదరాబాద్ లో శశికళ మేడం, డాక్టర్ శశికళ వాళ్ళని అడిగితే వాళ్ళు హిస్టోస్కోపీ చేశారు. ఆఫ్టర్ దట్ ఆపరేషన్ అది ఏమైందంటే ఎవ్రీ మంత్ 3rd month లో పోయేది కదా, ఈసారి ఒక 1 month ఎక్కువ అయింది అంతే. 1 month అయ్యి 4th month లో సేమ్ ప్రాబ్లం అయింది. రైట్. సో ప్రాబ్లం అయింది. అయితే వాళ్ళు మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను, ఒక 10 months గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మొన్న వెళ్ళి మేడం అడిగితే అన్ని చెక్ చేసి బాగానే ఉంది, లేయర్స్ కూడా లోపల లేయర్స్ కూడా తీసేసాం, అంతా బాగానే ఉంది మరి అన్నది. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అన్నది. అయితే సార్ ఇక్కడ హిస్టోస్కోపీ అయిన తర్వాత జస్ట్ ఒక 2 months కే కన్ఫర్మ్ అయింది అన్నట్టు. అట్లా అయితే అట్లా జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు గ్యాప్ తీసుకున్నాను బాగానే, నియర్లీ 1 year అవుతుంది. మళ్ళీ కంటిన్యూ చేయండి అన్నారు. సో ప్రాబ్లం ఎందుకు అట్లా అవుతున్నది అని. రైట్. సో అదే సార్, ఫస్ట్ అయితే ఇప్పుడు ఇన్ని టైమ్స్ అబార్షన్ అయింది, ఆ అబార్టస్ శాంపుల్ తీసుకోవాలి ఎప్పుడు. ఇఫ్ ఇట్ ఈస్ సపోజ్ 3rd time 4th time, ఐ ఆల్వేస్ అడ్వైస్ ఆ అబార్టస్ శాంపుల్కి ఒక్కసారి క్రోమోజోమల్ అనాలిసిస్కి పంపించాలి. దాంట్లో ఏమైనా అబ్నార్మల్ వస్తే దెన్ వీల్ హ్యావ్ టు చెక్ హస్బెండ్ వైఫ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. జెనెటిక్ కాజ్ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. జెనెటిక్ లేదంటే గర్భాశయం హిస్టోస్కోపీ మీరు చేస్తారు. హిస్టోస్కోపీలో మనం ఇన్ఫర్మేషన్ ఏం దొరుకుతుంది అంటే గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఫైబ్రాయిడ్స్, పెద్ద ఫైబ్రాయిడ్స్ లోపల ఇన్ ద క్యావిటరీ సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా ఆ ఫైబ్రాయిడ్స్ పేషెంట్స్లో మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం హిస్టోస్కోపీ చేసి ఉంటారు. పాలిప్స్ ఏమైనా ఉందా, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉందా, సెప్టమ్ ఏమైనా ఉందా, అది అన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక కూడా దెర్ ఆర్ టూ మెనీ కాజెస్ టు సీ. జనరల్ కాజెస్లో థైరాయిడ్, ఆఫ్ కోర్స్, షుగర్ చూసుకోవాలి. దెన్ ఇన్ఫెక్షన్స్ అండ్ సమ్ టైమ్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం అడ్వైస్ చేస్తున్నాం. స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే స్పర్మ్ డిఎన్ఏలో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా, దాని డిఎన్ఏ హిలిక్స్లో ఏదో ఒక జాగాలో డ్యామేజ్ ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ నవడేస్ స్ట్రెస్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, సో మెనీ కాజెస్ ఆర్ దేర్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. దీంతో స్పర్మ్ డిఎన్ఏకి ఫ్రీ రాడికల్ కాజ్డ్ డ్యామేజ్ అని అంటారు దానికి. సో అది ఉందా, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ షుడ్ బి లెస్ దెన్ 27%. సో అవి అన్నీ చూసుకోవాలి. ఇమ్యూనాలజికల్ కాజెస్ చూసుకోవాలి. ఎండోమెట్రియం తీసి న్యాచురల్ కిల్లర్ సెల్ యాక్టివిటీ అని చూసుకోవాలి. ఇవి అన్నీ హైటెక్, ఇది అన్నీ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్. దే ఆర్ రికమెండెడ్ ఫర్ కేస్ ఆఫ్ 3-4 అబార్షన్స్ ఇట్లాంటి కేసెస్లో. ఇంకా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ అనేది ఉంటుంది. సో బ్లడ్లో యాప్లా అనేది కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. సో దీంతో థ్రాంబోఫిలియా అని అంటారు. దీనికి రక్తం బేసిక్లీ సప్లై సరిగా ఉండదు, క్లాట్స్ ఫామ్ అయితే తొందర. ఇది ఏమైనా ఉందా లేదా అని వీ హ్యావ్ టు అప్రోచ్ దిస్ టెక్నికలీ. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి జానకి, మీ డౌట్ ఏంటి? నాకు మ్యారేజ్ 4 years అయిందండి. ఓకే. నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను. ఓకే. ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాకు పాజిటివ్ వచ్చింది. 1.5 month తర్వాత మిస్క్యారేజ్ అయింది. రైట్. ఓకే, ఎందుకు మిస్క్యారేజ్ అయింది? అండ్ అది గర్భాశయంలో కొంచెం కిందికి ప్లేస్ అయింది అన్నారు, కిందికి జారింది అన్నారు. అండ్ మళ్ళీ సెకండ్ ట్రాన్స్ఫర్ ఎంత టైం తీసుకోవచ్చు? అండ్ ఈ 1 month లో క్లియర్ ఆల్రెడీ 15 days అయింది, నాకు క్లియర్ అయిపోతుందా? నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చా అని డౌట్. రైట్. అది ఎంత టైం తీసుకోవాలి అనేది ఇట్ బేసికలీ డిపెండ్స్ ఆన్ మీ ఏజ్, ఇంకా ఎగ్స్ ఎంత ఉంది, రిజర్వ్ ఎంత ఉంది. ఆల్రెడీ ఎంబ్రియోస్ ఏమైనా ఫ్రోజన్ ఉన్నాయా లేవా అవి ఫస్ట్ చూసుకోవాలి. ఫ్రోజన్ ఎంబ్రియోస్ మంచిగా ఉంటాయి, దాని గ్రేడ్ మంచిగా ఉంటే దెన్ దట్ మీన్స్ నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనం రెడీ. పికప్ అనేది ప్రొసీజర్ ఇంకొకసారి ఉండదు రెడీ ఎంబ్రియోస్ ఉంటే. సో ఎందుకు ఇట్లా మిస్క్యారేజ్ అయింది 1.5 monthsలో అంటే ఇట్ ఈస్ క్వైట్ కాంప్లెక్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెట్రియం రిసెప్టివిటీ మీద ఉండొచ్చు. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, యూట్రైన్ కాజెస్, బ్లడ్ సప్లైలో కాజెస్, ఆర్ డైరెక్ట్లీ ఇది ఎంబ్రియో దాని గ్రేడింగ్ ఎట్లా ఉంది. హ్యూమన్ రీప్రొడక్షన్ ఈజ్ హోప్లెస్లీ ఇన్ఎఫిషియంట్. అంటే సో మచ్ ఎఫర్ట్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ దట్ క్యాన్ గో రాంగ్ ఎవ్రీ స్టెప్. మొత్తం ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే.
ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయితే కూడా నెక్స్ట్ టైం దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్, సక్సెస్ఫుల్ ఇంప్లాంటేషన్. దానికి ఇది పిండం అతుకుంటే సరిగ్గా దానికి బ్లడ్ సప్లై దొరికితే దానికి ఇంప్లాంటేషన్ అంటారు. సో నెక్స్ట్ టైం మీరు ట్రై చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ మీ ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, స్పర్మ్ కౌంట్స్ ఎట్లా ఉంది, మీ ఏజ్ ఎట్లా ఉంది, 2-3 months రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ అగైన్ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News. థ్యాంక్ యూ.